అన్న మొట్టమొదటిసారిగా వైసీపీ కోటను బద్దలుకొట్ట ఏకైక నాయకుడు రాయచూటి సింహం మండిపల్లి రామప్రసాద్. రాయచూటిలో మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల నుంచి టీడీపీ నాయకత్వంలో పసుపు జెండా ఎగరడే మొట్టమొదటిసారిగా మండిపల్లి రామప్రసాద్కే సాధ్యం. ఇది కంచుకోటను బద్దలు కొట్టినదని నిరూపిస్తున్నాము. ప్రజలు ఎప్పుడు మండిపల్లి రామప్రసాద్ అన్న వైపే ఉన్నారు. జై రామప్రసాద్ అన్న, జై రామప్రసాద్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. రామప్రసాద్ రెడ్డి అన్నకు నిజంగా అందరూ రుణపడాల్సిన సమయం ప్రజలు. ముఖ్యంగా ఈయన గురించి తెలియాల్సిన ముఖ్యంగా ఏంటంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాయచోటికి వాటర్ లేని టైంలో వాటర్ తెచ్చినాడు. అదేవిధంగా ఆయన పేరు ఈరోజు ఎలా నిలబడిందో అదే మాదిరి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా రాయచోటికి ఒక పేరు నిలబడేటట్లు చేస్తే అందరూ గుర్తుపెట్టుకుంటారు. దీని మెయిన్ కారణం ఏంటంటే వైసీపీ చేసిన రాజకీయాలు కావచ్చు, అభివృద్ధి అనేది లేదు యాక్చువల్గా. దాని ఫలితమే ఇంత మంచి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సో దీనికి అందరూ మనం సపోర్ట్ చేసి రాయచోటిని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో చిన్న మాట, ఏళ్ళ సుదీర్ఘ కాలంలో రాయచోటికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఈరోజు 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. రాయచోటి ఒక విజయం. మండిపల్లి రామప్రసాద్ అన్న గారు ప్రపంచం సృష్టించారు. 20 ఏళ్ళ చరిత్రను రాసినందుకు అన్నగారు గెలుపుతో పాటు అలాగే క్యాబినెట్లో అంతరాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకోసం చాలా సంతోషకరంగా ఉంది. టీడీపీ కార్యకర్తలకు, ప్రజలందరికీ ఆయన ఇచ్చిన ఒక బహుమానం ఇది. ఆయనకు మరి రాజకీయాల్లో ముందుకు పోతారని, రాయచోటిని ప్రగతి పథంలో నడిపిస్తారని, అభివృద్ధి బాటలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంటూ ఇట్లు టీడీపీ కార్యకర్త. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నకి ఇచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యేగా మన రాయచూటి ప్రజలందరూ గెలిపించుకోవడం శుభదాయకం. దానితో పాటు కష్టే ఫలి అనేది నిరూపించుకున్నాడు అన్నగారు. కష్టపడి పైకి రావడం అంటే అన్నం చూసి నేర్చుకోవాలి. కష్టపడి పట్టు విడవని రాముడి మాదిరి యుద్ధం చేసి ఖచ్చితంగా మంత్రి పదవిని కూడా ఈరోజు దక్కించుకున్నాడంటే మన రాయచూటి కళ నెరవేరింది. ఆంధ్ర ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పైన గెలిపించుకొని ఈరోజు రాయచూటి ప్రజలు కూడా అన్ని విధాలుగా కళలు నెరవేరి రాముడి యొక్క సారథ్యంలో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప పాలనను చూడబోతున్నారు. రాయచోటి రామరాజ్యంలో సుభిక్షంగా వానలు, వర్షాలు, రైతులు అందరూ చల్లగా ఉంటారని ఈరోజు మనవి చేసుకుంటున్నాను. రామరాజ్యం నో ప్రాబ్లం. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. ప్రజలకు ఎంతో మేలు చేస్తారని రాముని మీద నమ్మకము అందరికీ ప్రజలకు ఉంది. ఖచ్చితంగా ఇంకా 4 కాదు 5 ఏళ్ళు కాదు ఇట్లా 10 ఏళ్ళుగా కూడా అన్నకు ఎదురే ఉండదు. రాయచోటిలో ఎటువంటి వారు వచ్చినా కూడా రాముడు మండిపల్లి వంశంలో, నాగిరెడ్డి వంశంలో ఈరోజు రామప్రసాద్ రెడ్డి అన్న ఒక చరిత్ర సృష్టించినాడు. రాయచోటిలో మంత్రి అనే పదాన్ని నిరూపించుకున్నాడు. ఈరోజు రాయచోటిలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్న గెలిచి నిరూపించుకొని రామప్రసాద్ రెడ్డి అన్న మినిస్టర్ అయినాడు. కేబినెట్ హోదాలో చక్రం తిప్పుతాడు. జై మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, జై మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, జై మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. జరిగిన రాష్ట్ర సాధారణ ఎన్నికలలో శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు గెలిచినందుకు ఎంఆర్పిఎస్ రాష్ట్రం తరఫున, అదేవిధంగా రాయచోటి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాయచోటి నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డిని తొడగొట్టి మీసం మెలివేసి విజయకేతనం ఎగరవేసి ఆ విజయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేసిన రాయచోటి ముద్దుబిడ్డ, ప్రజా నాయకుడు, ప్రజా గొంతుక, ధైర్యశాలి, విద్యావంతుడు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి రాయచోటి ప్రజల తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఈ రాయచోటి శాసనసభ నుంచి ఎన్నికైనటువంటి ఎవరు కూడా దక్కించుకోలేనటువంటి మంత్రి పదవిని దక్కించుకొని అందుకు సహకరించిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాయచోటి ప్రజల తరఫున అభినందనలను తెలియజేస్తున్నాం. మీరిచ్చిన ఈ గౌరవాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా రాయచోటి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రామునికి ఇచ్చిన బాధ్యతలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడని, రాయచోటిని తీర్చిదిద్దుతాడని, అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను
తెలియజేస్తూ ఒక్క రాయచోటే కాదు, ఆయనకు మంత్రివర్యులుగా మీరు అవకాశం ఇచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా ఆ మంత్రి పదవికి న్యాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి అవకాశం రాయచోటి ప్రజలకు ఇచ్చినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు, ఎంఆర్పిఎస్లో కన్వీనర్ స్టేట్. నియోజకవర్గం రామప్రసాద్ మంత్రి పదవి చాలా రాయచోటి ప్రజలు చాలా రుణపడి ఉంది. ఇంతవరకు రాయచోటి చరిత్రలో ఇంతవరకు మంత్రి పదవి అనేది ఎవరికి రాలేదు. ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత రామప్రసాద్ దానికి చాలా సంతోషపడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాయచోటి ప్రజల తరఫున మనమందరం కలుసుకొని మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే మొదటిసారిగా అవుతూ మరి మంత్రి పదవి ఈరోజు దక్కించుకోవడం అనేది చరిత్రలో పునరావృతం చేసిన విషయం ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని ఈ అందరి సాక్షిగా మనము అందరం ఈరోజు పండుగ వాతావరణాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాము. మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మీద ఉంచిన నమ్మకం మనం ప్రజలందరము ఇది చేసుకుని మన రాయచోటి ప్రజలందరము ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన నమ్మకాన్ని కాపాడుతూ అందరినీ సమష్టిగా ఇది చేసుకుంటూ పోతామని ఈ సభాసాక్షిగా చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ పండగ వాతావరణం నెలకొంటుంది. మండిపల్లి భవన్ దగ్గర ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల నుంచి రాయచోటి నియోజకవర్గానికి ఇంతవరకు మినిస్టర్ పదవి లేదు. ఆ రోజు రాంప్రసాద్ రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్ ప్రకటిస్తానే రాయచోటిని బహుమతిగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడుకి బహుమతి ఇచ్చాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు పాపము మా రాంప్రసాద్ అన్న కష్టం చూసి ఈరోజు రాంప్రసాద్ అన్న కూడా మంత్రి పదవి బహుమానంగా ఇచ్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ రాయచోటిని ఈ రోజు నుండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ రాయచోటిని నెంబర్ 1 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి రాయచోటిలో ఉన్న టీడీపీ ప్రతి కార్యకర్త కాలాలు ఎగరేసుకొని బతుకుతాడని, అలాగే మండిపల్లి అన్న పాలన ఉంటుందని, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న పాలన ఉంటుందని అందరికీ తెలుసు. ఈరోజు రాంప్రసాద్ అన్న బ్రాండ్ ఈ రాయచోట్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే 5 ఏళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాడు అని ఆశిస్తూ చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. జై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో కానీ పక్షపాతంతో కానీ రాగద్వేషాలతో కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆ పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలేదా వెల్లడించిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.